ఇటువైపు బంగ్లాదేశ్లో ఉన్నారు. ఇప్పుడు రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వెళ్ళరు, వాళ్ళు మయన్మార్ వైపు పారిపోతారు. బికాజ్ బంగ్లాదేశ్ వాళ్ళు రానియారు, వాళ్ళకి చెక్ చేసి పంపిస్తున్నారు కదా బిఎస్ఎఫ్ వాళ్ళు. ఓకే, వాళ్ళల్లో కూడా అన్ని తేడాలు ఉన్నాయి. మళ్ళీ బిఎస్ఎఫ్ వాళ్ళు చెక్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి ఏంటి, మీ బయోమెట్రిక్ పెట్టండి, మీ ఐరిస్ స్కాన్ చేయండి, అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళని డూప్లికేట్ ఆధార్ పట్టుకో. సేమ్ థింగ్ మే టేక్ ప్లేస్ అక్కడ కూడా కదా సార్, మణిపూర్ మిజోరాం వైపు నుంచి కూడా జరగవచ్చు. కానీ ఇప్పుడు అటువైపు బికాజ్ రోహింగ్యాస్ని యుఎన్హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజీస్ ఒక రెఫ్యూజీ కార్డు ఇస్తారు వాళ్ళకి, ఒక లీగల్ ప్రొటెక్షన్ లాగా. చాలామందికి భారతదేశంలో లీగల్ ప్రొటెక్షన్ ఇక్కడ కూడా రోహింగ్యాల వల్ల ఫుట్బాల్ టీం ఉంది హైదరాబాద్లో. అవును, ఒకసారి న్యూస్ వచ్చింది మీకు గుర్తుంటుంది, 6 నెలల ముందు ఫుట్బాల్ టీం ఉంది వాళ్ళకి ఒకటే. ఎందుకంటే వాళ్ళ యుఎన్హెచ్సిఆర్ ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డుతో వాళ్ళకి నెలకి కొంచెం డబ్బులు కూడా ఇస్తారు. దే ఆర్ అండర్ ప్రొటెక్షన్ అండ్ దే ఆర్ గివెన్ అకామిడేషన్ అండ్ దెన్ దే గివెన్ ఫుడ్. ఎవరిస్తారు ఇది? యుఎన్హెచ్సిఆర్. ఈవెన్ దో భారతదేశం వాళ్ళని అగ్రీ చేయట్లేదు దట్ వీ డోంట్ యాక్సెప్ట్ యుఎన్హెచ్సిఆర్ రెఫ్యూజీ స్టేటస్, కానీ వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి. కాంగ్రెస్ హయాంలో వచ్చారు, చాలామంది జమ్మూ వైపు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొన్న కూడా మీరు చూసుంటారు, మీరు అడిగిన ప్రశ్నకి అరుణాచల్ ప్రదేశ్లో నిన్న పొద్దున 24 మందిని లోకల్స్ ఒక రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే కాశ్మీర్ నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ ఏరియా చైనా వైపు వెళ్తున్నాం అంట. ఎక్కడ టవర్ల మీద పనిచేయడానికి. అంటే వెస్ట్ బెంగాల్లో కానీ అరుణాచల్ ప్రదేశ్లో పనిచేసేటోళ్ళు లేరా? మీరు కాశ్మీర్ నుంచే తీసుకొస్తున్నారు మనుషుల్ని, జమ్మూ కాశ్మీర్ నుంచి, అండ్ ఆల్ బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ. సో వాళ్ళని పోలీస్ అడిగి క్వశ్చన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్నారు, వాళ్ళ కాంట్రాక్టర్తో మాట్లాడారు. సో దాట్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. కాంట్రాక్టర్స్ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. దానికోసం చెప్తాను. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఈజ్ నౌ వెరీ స్ట్రిక్ట్. ఈ ఫారినర్స్ అండ్ మైగ్రేషన్ చెప్పిన చట్టం, ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం ఈవెన్ ద పీపుల్ హూ హార్బర్ సచ్ పీపుల్, మీకు తెలిసి కూడా మీరు వాళ్ళని ఉంచుకున్నారంటే దెన్ యు ఆర్ ఆల్సో క్రిమినల్లీ హెల్డ్ రెస్పాన్సిబుల్. సో ఇక్కడున్న ఏ ఫ్యాక్టరీ అయినా కానీ, అది ఫార్మా ఉండొచ్చు, అది కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉండొచ్చు, ఏ సెక్టర్ అయినా కానీ, ఇఫ్ యూ ఎంప్లాయ్ సంబడి హూ ఈస్ ఇల్లీగలీ ఫ్రమ్ బంగ్లాదేశ్. అంటే రీజన్స్ ఏంటి సార్? సార్ లీగాలిటీస్ టెక్నాలజీస్ అన్నమాట రీజన్స్. వాడు ఇక్కడ వచ్చేందుకు పనిచేయడం, ఇక్కడ వాడికి ఇది దొరుకుతుందా, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అండ్ వీళ్ళకి చౌకగా దొరుకుతున్నారా? ఈ రీజన్ ఏంటి? 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అక్కడ ఉద్యోగం ఏం లేదు బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్కి టాప్ మోస్ట్ ఎక్స్పోర్ట్ టెక్స్టైల్స్. అవును, ఓకే, రెడీమేడ్ టెక్స్టైల్స్. అది ఆల్రెడీ ఒక మెచ్యూర్ స్టేజ్కి వచ్చి ఇప్పుడు డిక్లైనింగ్ స్టేజ్లో ఉంది. అది ట్రంప్ టారిఫ్ మన మీద పడ్డది, కానీ బంగ్లాదేశ్ మీద కూడా ఇండైరెక్ట్లీ తక్కువ పడ్డది, కొంచెం వాళ్ళ దగ్గర తక్కువ ఉంది టారిఫ్, కానీ వాళ్ళ ఇంపాక్ట్ చాలా జరిగింది వాళ్ళ మీద. దే ఆర్ ఎస్పెషలీ డిస్టర్బెన్స్ తర్వాత షేక్ హసీనా బయటకు వచ్చిన తర్వాత స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్ లేదు అక్కడ. సో ఎవరైనా యూఎస్ నుంచి ఉన్న కాంట్రాక్టర్స్ వాళ్ళు భయపడతారు. మార్క్స్ అండ్ స్పెన్సర్స్ కానివ్వండి, టార్గెట్ కానీ, ఎట్లయినా వీళ్ళు ఎవరైనా రెడీమేడ్గా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, మాకు నెక్స్ట్ మంత్ సప్లై వస్తుందా లేదా. మన దగ్గర నుంచి కీటెక్స్ అని చెప్పే కంపెనీ వరంగల్లో కూడా ఉంది, కేరళ బేస్డ్ కంపెనీ, లేదా వరల్డ్స్ 2nd లార్జెస్ట్ హోసియరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సాబు జేకబ్. వాళ్ళు కూడా ఇదే అన్నారు. యూఎస్ కంపెనీస్ ఏం అడుగుతున్నారంటే భారతదేశం, క్యాన్ యూ సప్లై నెక్స్ట్ మంత్, టారిఫ్ మనం చూసుకుంటాం కానీ మీరు సప్లై చేయొచ్చు అంటే ఎస్ వీ కెన్ సప్లై. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నాం నవంబర్ ఎండింగ్ లేకుంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ ట్రాన్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఇండియా యూఎస్ సైన్ చేయబోతుంది. దాంతో మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. కానీ మీరు అడిగిన ప్రశ్నకి వీళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారంటే, ఒకటి, వీళ్ళకి ఉద్యోగం లేదు అక్కడ. భారతదేశంలో వచ్చినప్పుడు బంగ్లాదేశ్ ఈజ్ అ వెరీ వెరీ పువర్ నేషన్. పాకిస్తాన్ కన్నా దారుణం. వాళ్ళ దగ్గర తిండి లేదు, డబ్బులు లేవు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వాళ్ళ డబ్బులతో బతుకుతున్నారు. వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ ఈజ్ అ బిగ్ థింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. అది కాకుండా అక్కడ కన్స్ట్రక్షన్ మిగతా సెక్టర్స్ ఏం లేవు అక్కడ ఎక్కువ. సో వాళ్ళు వెస్ట్ బెంగాల్ వైపు వచ్చి అక్కడ పనిచేసి, కొంతమంది అక్కడి నుంచి బీహార్, జార్ఖండ్ వైపు వెళ్ళి, కొంతమంది ఒరిస్సా వైపు వెళ్ళి, అట్లనే మెల్లగా తెలంగాణ, ఆంధ్ర వైపు వస్తారు. కొంతమంది మీకు కేరళలో పెరుంబావూర్ అనే ప్లేస్ ఉంది, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ బెంగాలీస్. డజంట్ మీన్ దే ఆర్ బెంగాలీస్, అంటే వెస్ట్ బెంగాల్ కాదు. వీళ్ళు మాట్లాడే వీళ్ళ భాష ఒకటి ఉంది, వీళ్ళ భాషని భాష అంటారు. మీరు ఒక వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక సిటిజన్తో మాట్లాడితే బెంగాలీ, ఒక బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక ఆయనతో మాట్లాడితే మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. దట్ ఈస్ నాట్ ద సేమ్ డైలెక్ట్, సేమ్ యాక్సెంట్ ఉండదు వాళ్ళది. ద భాష అంటారు వాళ్ళు, వీళ్ళేమో బంగ్లా మాట్లాడతారు, మన దగ్గర ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్నవాళ్ళు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఒకటి. సో ఈ దానికోసమే ఇప్పుడు అందరు పారిపోతున్నారు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. ఒకటి, మీరు ఓటర్ ఐడి కార్డు తీసుకున్నారు, అన్ని స్కామ్లు చేసి తీసుకున్నారు, మీకు పొలిటికల్ పార్టీస్, కమ్యూనిస్ట్ వాళ్ళు, లేకుంటే ఇప్పుడు టీఎంసీ వాళ్ళు ఇష్యూ చేసిన కార్డులు,
అది ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఫాదర్ మదర్ లేరు. ఒక స్టోరీ వీళ్ళు చెప్తారు, మా ఫాదర్ మదర్ ఆ టైంలో రాజస్థాన్లో ఉన్నారని చెప్తారు వీళ్ళు. సరే, రాజస్థాన్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ అమ్మ నాన్నగారు పేరు చెప్పండి మాకు చాలు, నీ పేరు అమ్మ నాన్నగారి పేరు మేము మ్యాచ్ చేసుకుంటాం. ఎందుకంటే మొత్తం డిజిటైజ్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా 2002 రోల్స్ నుంచి. దానికోసం బీహార్లో ఎప్పటికి ఇచ్చారు సార్? November 4th December 4th ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడున్న 12 రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్కి, మిగతా మన తెలంగాణ అంతా తర్వాత వస్తుంది, ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అది కాకుండా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఈ డిజిటైజ్ డేటాలో ఇప్పుడు మీరు చూస్తే బీహార్లో 1 నెల లోపలనే వీళ్ళు కంప్లీట్ చేసేసారు 8 కోట్ల మంది వెరిఫికేషన్. దాంట్లో 64 లక్షల మంది తీసేశారు. ఎందుకంటే చాలా మటుకు దే ఆర్ యూజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. ఇప్పుడు నిన్న కూడా ఒక రిపోర్ట్ వచ్చింది, వెస్ట్ బెంగాల్ ఎలక్టరల్ ఆఫీసర్, దట్ వీఆర్ యూజింగ్ ఏఐ టు రిమూవ్ డూప్లికేట్ ఓటర్స్. మీరు ఒక ఎక్సెల్ తీసుకొని మీరు ఎక్సెల్ వేస్తే మీకు ట్రేస్ చేయొచ్చు ఇప్పుడు. కానీ ఏమవుతుందంటే పేర్లలో ఒక ఆల్ఫాబెట్ అక్కడిక్కడ పోతుంది. అజీమ్ ఖాన్కి AZEEM అని రాస్తాడు, AZEM రాస్తాడు, ఒకడు ఎంటర్ చేస్తున్న వాళ్ళ మీద ఉంటుంది, డేటా ఎంటర్ చేస్తున్న వాడికి టార్గెట్ ఇస్తారు, రోజు కింద ఎంటర్ చేయాలని అని చెప్పి వాడు కడకడకడని కొట్టుకుంటే పోతాడు. అక్కడే మన బ్రెజిలియన్ మోడల్ ఫోటో అంతా వస్తుంది దాంట్లో. వాడికి ఫోటో దొరకకపోతే వాడి స్టాక్ ఫోటోలు ఉంటాయి, అది తీసేసేస్తాడు వాడు. ఇప్పుడు కొత్త దాంట్లో కూడా అదే ఒక అడ్వాంటేజ్. ఇంకోటి, మీ దగ్గర పాత ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు మా అమ్మగారి ఫోటో ఆ టైంలో షీ మస్ట్ హావ్ బీన్ ఇన్ 60s జరిగినప్పుడు 2002లో, నౌ షీ 84. అప్పుడు ఆమె ఫోటో ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నారు కొత్త ఫోటోతో. రైట్. సో అదొకటి. ఇంకొకటి కలర్ ఫోటో పెట్టచ్చు. ఇప్పుడు పాత దాంట్లో ఇట్ వాజ్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. సో న్యూ SIRలో కలర్ ఫోటోలు కానీ మధ్యలో ఈ బ్రెజిలియన్ మోడల్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు? అది ఏమవుతుందంటే స్టాక్ ఫోటోస్ అంటారు. దానికన్నా మీరు మీకు ఒక టార్గెట్ ఇస్తారు, రోజుకి 1000 ఫామ్లు ఫిల్అప్ చేయాలి, గంటకి ఎంత చేయాలి. అప్పుడు యూ హావ్ టు డూ అబౌట్ అట్లీస్ట్ నా అంచనా ప్రకారం ఒక 100 ఫామ్స్ అయినా చేయాలి. 10 గంటల సేపు పని చేస్తే 100 ఫామ్స్ అని చేయాలి. మీరు 100 ఫామ్స్ ఎంటర్ చేయాలంటే ఒక గంటకి ఎంత ఎంటర్ చేయాలి? మోర్ దెన్ 1 per second. ఓకే, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, 1 per minute వీ హ్యావ్ టు ఎంటర్, మోర్ దెన్ 1. సో 1 per minute ఎంటర్ చేయాలంటే మీరు 60 సెకండ్లు ఉన్నాయి మీ దగ్గర. మీరు 50 సెకండ్లు ఎంటర్ చేస్తారా, 40 సెకండ్లు ఎంటర్ చేస్తారా? 10-15 ఫీల్డ్స్ ఉన్నాయి. పేరు, వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు, వాళ్ళ ఎపిక్ నెంబర్, వాళ్ళ ఆధార్ నెంబర్ విచ్ ఇస్ వాలంటరీ, మిగతా అడ్రస్, ఇదన్నీ ఎంటర్ చేసుకుంటూ పోవాలి. దాని తర్వాత ఫోటో కూడా ఎంటర్ చేయాలి స్కాన్ చేసి. సో ఇప్పుడేం చేస్తున్నారంటే ఈ లోడ్ ఎక్కువ అయినప్పుడు వీళ్ళు పాత సిస్టంలో వీళ్ళు ఒట్టి ఏదో స్టాక్ ఫోటోస్ ఉంటుంది మీ దగ్గర, ఆడు కంప్లీట్ చేయకపోతే ఆయన తలమే పడుతుందని చెప్పి ఆడేం చేస్తే ఏదో ఒక ఫోటో చేసి వేసేస్తాడు. రాహుల్ గాంధీ అదే అన్నాడు కదా, 260 మందికి ఒకటే ఫోటో ఉందని. మళ్ళీ ఇంకోటి జీరో హౌస్, రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు, ఒక జీరో హౌస్ ఎట్లా వస్తుంది, దాంట్లో 6000 మంది ఉన్నారు జీరో అడ్రస్లో అని చెప్పి. జీరో అనేది ఇప్పుడు మన స్లమ్ ఏరియాలో ఉంటున్న వాళ్ళకి అడ్రస్ ఉండదు, వాళ్ళకి మున్సిపల్ నెంబర్ ఎవరు ఇవ్వరు. వాళ్ళకి ఏం చేస్తారంటే జీరో అనే అడ్రస్ ఎంటర్ చేసి వాళ్ళ ఏరియా నెంబర్ వేసేస్తారు అంతే. ఈ వాల్మీకి నగర్ లేకుంటే ఏదైనా ఒక అడ్రస్, బోరాబండ, దానికి నెంబర్ ఇస్తారు అంతే. బోరాబండలో ఈ రోడ్డు 0 నంబర్, ఇదొకటి. సో ఈ అడ్రస్ చెక్కింగ్, ఈ నేమ్ చెక్కింగ్ మొత్తం ఇప్పుడు కంప్లీట్గా AI ఎనేబుల్ చేసేసారు. సో దాంతో కూడా వీళ్ళు పట్టుబడతారు 100%. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి యాక్చువల్లీ ఒరిజినల్ ఆధార్ ఎవడైనా ఇష్యూ చేసినంటే వాడు కూడా పట్టుబడతారు. ఎందుకంటే యూ కెన్ నో ఫ్రమ్ వేర్ ఇట్ వాస్ ఇష్యూడ్. ఏ డాక్యుమెంట్ తీసుకున్నావు నువ్వు ఇష్యూ చేయడానికి, ఏ డాక్యుమెంట్ లేకుండా ఇష్యూ చేస్తున్నాడు వీడు. అంతే కదండి. సో ఈ సిస్టంలో అందరు పట్టుబడతారు. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్లో 2 సెంటర్స్లో, ఇప్పుడు కాదు ఒక సంవత్సరం కన్నా ముందు, ఐ థింక్ ఇట్ ఆల్మోస్ట్ 2 years బిఫోర్, ఓకే, కేరళలో పెరుంబావూరి చెప్పిన ఏరియాలో మైగ్రెంట్ లేబరర్స్ ఉన్నారు. అబౌట్ 40-50,000 బెంగాలీస్ ఆ ఏరియాలో ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కేరళ గవర్నమెంట్ ఏం ట్రై చేశారంటే CPM వాళ్ళు అక్కడ లోకల్ ఓటర్స్గా ఎన్రోల్ చేయడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళు అగ్రీ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ పట్టుబడతారు, బెంగాల్లో వాళ్ళ ఓటు పోతుంది, 2 ప్లేసెస్లో ఓటింగ్ ఉందని చెప్పేసి. ఎనీవే, సో వాళ్ళ దగ్గర ఇంట్రోగేట్ చేసినప్పుడు చాలామంది రోహింగ్యాలు దొరికారు అండ్ బంగ్లాదేశ్లు దొరికారు. లోకల్ పోలీసు ఇంటెలిజెన్స్ కలిసినప్పుడు వాళ్ళు ట్రేస్ చేస్తే వీళ్ళ ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేస్తుంది బెంగాల్ నుంచి. కేరళలో ఉన్న వాళ్ళ ఆధార్ కార్డ్స్ బెంగాల్ కార్డ్ ఆయన ప్రింట్అవుట్ ఇక్కడ తీసుకున్నాడు. అడ్రస్ మార్చుకుంటాడుగా? కాదు, ప్రింట్ రిజిస్టర్ చేసి ఇక్కడికి వచ్చేసిండు, టైం లేకుండే ఆధార్ కార్డు తీసుకోవడానికి. ఇక్కడ వచ్చి ప్రింట్అవుట్ తీసుకున్నాడు ఆధార్ కార్డుది. ఇక్కడ ఉన్న పట్టుకున్నారు, అక్కడ ఉన్న పట్టుకున్నారు, ఎందుకంటే వీళ్ళిద్దరికి లింక్ ఉంది. ఓకే. సో అట్లా చాలామంది పట్టుబడి. నౌ దెర్ ఇస్ అ కంప్లీట్ క్లీనప్ అప్. UIDA కూడా మొన్న ఒక ఒఫీషియల్ నోటిఫికేషన్ ఏం చెప్పారంటే 34 లక్షల మందిని డెడ్ ఓటర్స్ని తీసేశారు. దే ఆర్ నాట్ క్లారిఫైడ్ అది బెంగాలో లేకుంటే మిగతా రాష్ట్రాలు చెప్పలేదు. బహుశా బెంగాలే ఉండొచ్చు అది. ఎందుకంటే 2002 నుంచి ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో 34 లక్షల మంది మేము తీసేసాం. దాంట్లో మోస్ట్ ఆధార్ కార్డుని డీయాక్టివేట్ చేసేసాం. అండ్ యూ వోంట్ బిలీవ్, ఈ 34 లక్షల మంది ఆధార్ కార్డ్ చనిపోయిన వాళ్ళు ఎప్పుడో
మొన్నదాకా వాళ్ళ ఆధార్ కార్డు వాడుకుంటున్నా అంటే ఎవడో ఒకడు. ఆలోచించండి ఎంత మిస్యూజ్ జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ పరంగా వచ్చే ఇట్స్ కరెక్ట్. ఇది సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్, స్కీమ్స్, సబ్సిడీస్, బియ్యము, ఇన్పుట్ సబ్సిడీస్, షుగరు, రేషన్, ఎవ్రీథింగ్ దే ఆర్ ఎంజాయింగ్ యూజింగ్ బట్ డెడ్ పీపుల్స్ ఆధార్. దే ఆర్ నాట్ బోర్న్ హియర్. దాంట్లో ఒక 60% అట్లా ఉండొచ్చు, 40% మనోలే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు, చనిపోతే కూడా ఇన్ఫార్మ్ చేయరు, వాళ్ళు అదే ఇది వాడుకుంటారు. ఇప్పుడు మీరు నరేగాలో చూసుంటారు చాలా మటుకు ఇట్లాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. లేని పని మనుషులకి ఇస్తారు. అక్కడ జిహెచ్ఎంసీలో స్వీపింగ్ స్కామ్ జరిగింది ఒకటి, కాంట్రాక్టర్స్కి ఇచ్చిన దాంట్లో ఈ స్వీపింగ్ చేయడానికి లేడీస్ని ఎంప్లాయ్ చేస్తారు వాళ్ళు. దాంట్లో వాళ్ళు 10 మంది ఉంటే 100 మంది పేర్లు రాసుకొని వాళ్ళు బయోమెట్రిక్ వాళ్ళే కొట్టేసుకొని ఇంకా 10 మంది బయోమెట్రిక్ సపరేట్ గ్యాంగ్స్ని తీసుకొచ్చి కొట్టి మొత్తం అమౌంట్ వాళ్ళు కొట్టేసినారు. దాంట్లో చాలా మందిని పట్టుకొని కాంట్రాక్ట్ కూడా టెర్మినేట్ చేశారు జిహెచ్ఎంసీలో. ఓకే, ఇట్లాంటి స్కాములు చాలా మటుకు టెక్నాలజీ యూజ్ చేసి పట్టుకుంటున్నారు. ఈ బంగ్లాదేశ్కి పారిపోతున్న వాళ్ళు కూడా ఈ టెక్నాలజీతోనే భయపడుతున్నారు వాసుదేవన్ గారు. ఇంకా వచ్చే రోజుల్లో ఈ ఎస్ఐఆర్ కంప్లీట్ అయ్యేదాకా మనం ఇప్పుడు వీఆర్ సమ్వేర్ ఇన్ 21st ఇంకొక 14 రోజులు ఉన్నాయి. 14 రోజులు ఏం జరుగుతుంది చూద్దాం. అది బెంగాల్ డెడ్ లైన్, అది 14 రోజులు. 9+4 13 అని చెప్పొచ్చు. 13 రోజులు అన్ని ప్లేసెస్లో ఎవ్రీవేర్ వేర్ ద ఎస్ఐఆర్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. 12 రాష్ట్రాలు అండ్ ఒకవేళ పొరుగు రాష్ట్రం పక్కన దాని కింద రాష్ట్రం అస్సాంకి వెళ్ళి తల దాచుకోవచ్చు. యూ కెనాట్ బి ఎ ఓటర్. మీరు అడ్రస్లో లేరు కదా, మీరు ఇచ్చిన అడ్రస్లో మీరు లేరు. ఎలక్షన్స్ అయిపోయి వచ్చి గొడవ పెట్టుకుంటే ఎట్లా పెడతారు? ఆ పాసిబిలిటీ ఉంది కదా సార్. ఎట్లా పెడతారు? వీళ్ళు ఉన్నారు వెనకాల పార్టీలు ఉన్నాయి కదా. లేదు కదా, అదే కదా ఇప్పుడు బీహార్లో అదే జరిగింది కదా. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సుప్రీంకోర్టు ఏం అడిగారు, 64 లక్షల మంది తీసేశారని చెప్పి మీ కోర్టుకు వచ్చారు. పేదోళ్ళని తీసేశారు, ముస్లిమ్స్ని తీసేశారు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు తీసేశారు, షెడ్యూల్ ట్రైబ్ని తీసేశారు, కావాలని చెప్పి చేసేశారు, ఓబీసీలు చేసేశారు. సుప్రీంకోర్టు ఏం అడిగారు కపిల్ సిబల్ దగ్గర, అభిషేక్ మను సింఘ్వి దగ్గర, మీ పార్టీ ఎందుకు ఒక అబ్జెక్షన్ ఫైల్ చేయట్లేదు? ఒక్కరిదైనా 64 లక్షల మంది తీసేసినప్పుడు మీరు ఒక 10 మంది 1000 మంది అని తీసుకొచ్చి చెప్పండి వీళ్ళందరూ ఉన్నారు, బతుకున్నారు, వీళ్ళు డెడ్ అని చూపిస్తున్నారు అని చెప్పి. లేదు, అక్కడ అబ్జెక్షన్ ఫైల్ చేసింది ఒకటే పార్టీ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్. వాళ్ళు 1020 మెంబర్స్ అబ్జెక్షన్ ఫైల్ చేశారు. దాంట్లో అబౌట్ 600 వర్ యాక్సెప్టెడ్ బై ద బిఆర్లో. ఇది చాలా ఎలాబొరేట్ ప్రాసెస్. ఇది ఫస్ట్ ఇంటికెళ్ళి ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్లో ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటుంది మీ పేరంతా. సో అక్కడి నుంచి మొదలవుతుంది ప్రాసెస్. ఆ ఫామ్ ఫిలప్ చేయాల్సింది ఆ పేరు నుంచి స్టార్ట్ అవుతున్నారు. సో ఇది చాలా టెక్నికల్, హైలీ టెక్నికల్ ప్రాసెస్, కానీ ఇట్స్ ఈజీ ఆల్సో. ఇప్పుడు కొంచెం లోడ్ తగ్గించడానికి బిఎల్ఓస్ మీద ఏం చేస్తున్నారంటే కరెక్షన్ సెంటర్స్ పెడుతున్నారు. అంటే ఒక ప్లేస్లో తీసుకొచ్చి ఒక 200 మంది 300 మందిని డేటా ఎంట్రీకి పెట్టేశారు. ఫామ్లను తీసుకొచ్చి అక్కడ పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు బిఎల్ఓలు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఫామ్స్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నారు, క్లారిఫికేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. సో ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మనం ఎప్పుడు చెప్పుకుని వస్తాం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బంగ్లాదేశ్లో ఉన్నారని. ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. మమతా బెనర్జీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఎస్ఐఆర్ ఆపండి అని. ఇదివరకు రంకెలేసేది కదండి. ఎస్ఐఆర్ ఆపండి, ఎందుకంటే లోడ్ చాలా ఎక్కువ ఉంది బిఎల్ఓస్ మీద. అంటే ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అక్కడే ఉన్నారు ఆయన, ఇవాళ 2 రోజులు అక్కడే బెంగాల్లో ఉన్నారు. ఈ సెడ్ నో ప్రాబ్లం, లోడ్ తగ్గిస్తాం, మేము చూసుకుంటాం, డేటా ఎంట్రీ అవుట్సోర్స్ చేసేస్తాం మేము, వాళ్ళు డేటా ఎంట్రీ చేయక్కర్లేదు, మీరు ఫామ్స్ కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోండి మీరు, అంతే. యాజ్ ఆఫ్ టుడే ఐ థింక్ ద లేటెస్ట్ ఫిగర్స్, ఎలక్షన్ కమిషన్ ఫిగర్స్ ఇవాళ పొద్దున్న నేను ట్రాక్ చేసిన దాని ప్రకారం ఐ థింక్ ఆల్మోస్ట్ 23% ఆఫ్ ద టోటల్ ఓటర్ బేస్ డిజిటైజ్ చేసేసారు. అంటే ఫామ్స్ వచ్చేసినాయి, ఆ ఫామ్స్ని ఎంటర్ చేశారు. 7% ఏమో ఫామ్స్. యాజ్ పర్ రిజిస్టర్డ్ ఎలక్టర్స్ యాజ్ ఆన్ 27th October టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ 7,66,00,000 మంది. దాంట్లో ఈపీఎఫ్ ఫామ్స్ అంటే ఎలక్షన్ ఫామ్స్ ఇచ్చేశారు. ఈఎఫ్ ఫామ్స్ ఇచ్చింది 99.72, అంటే ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేశారు. దాని నుంచి తిరిగి వచ్చి డిజిటైజ్ చేసింది 20.59 యాజ్ ఆఫ్ యెస్టర్డే, యాజ్ ఆఫ్ 20th November. ఇంకా 10 days టైం ఉంది కదా, ఇంకా 14 రోజులు ఉన్నాయి. 14 టైం ఉంది. ఓకే, దాంట్లో ఈ 20 పెరిగి ఇట్ విల్ కమ్ టు అబౌట్ అట్లీస్ట్ 80-90 దాకా వచ్చేస్తారు. వాళ్ళ మీద టార్గెట్స్ ఉంటుంది, ఎందుకంటే ఎండింగ్ వచ్చేదాకా ఒక పెద్ద ఫినిషింగ్ ఉంటుంది. అది కూడా కాకుండా ఈ డిజిటైజ్ ఫామ్స్ కానీ ఎక్కువ అక్కడ ఫామ్స్ వచ్చి ఉంటుంది, కానీ ఇంకా ఎంటర్ చేయలేదు. ఇది స్కాన్ చేయాలి. డిజిటైజ్ అంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఫస్ట్ లెవెల్లో ఫామ్స్ ఫిలప్ చేసి వచ్చిన ఫామ్స్ని స్కానర్లో పెట్టి స్కాన్ చేసేస్తారు. ఒక సెంట్రల్ డేటాబేస్లో వెళ్ళి పడుతుంది అది, అక్కడ డేటా ఎంట్రీ చేస్తారు. తర్వాత డిజిటైజ్ చేస్తేనే చాలు మోస్ట్ ఆఫ్ దమ్. సో ఇక్కడే 99% అయిపోతుంది. 99 కాదు, ఎందుకంటే 64 లక్షల మంది గాయపరిచి ఉండి దాట్ విల్ నాట్ షో అప్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్లో 66 లక్షలు అని చెప్తున్నారు. నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను మీకు. దిస్ విల్ బీ 1 crore లెస్. ఆల్రెడీ 1 crore ఫిగర్ మన దగ్గర ఉంది, ప్రూవన్ ఫిగర్ ఉంది. మినిమం 6,80,00,000 మంది యాక్చువల్ ఓటర్స్ ఉంటారు, 1 కోటి మంది లేరు. ఈ కంప్లీట్ వెట్టింగ్ ఎప్పటికైపోవచ్చు?